సమాధి దశ అంటే మనం బ్రతికి ఉండగానే మన కోరికలను సమాధి చేసేయాలండి. అంటే ఒక చెప్తారండి, శీతోష్ణ సమదుఃఖేషు అంటే కష్టంలో సుఖంలో మిత్రుడి పట్ల శత్రువుడి పట్ల ఎప్పుడు కూడా మీరు ఒకేలా ఉండాలి, స్థిత ప్రజ్ఞుడి వలె ఉండాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడండి. కష్టాలు వచ్చాయి కదా అని మనం ఊరిక కృంగిపోవడం, ఆనందం వచ్చింది కదా అని పొంగిపోవడం, ఈ రెండు కాదండి. ఏం వచ్చినా అంతా భగవంతుడి పైన భారం వేయాలి. భగవంతుడు మనకి తల్లి లాంటి వాడు, తండ్రి లాంటి వాడు, మన కోసం ఒక ప్రణాళిక రెడీ చేసి పెట్టాడు. కాబట్టి వాటిని తట్టుకోవాలి అనేటువంటి శక్తిని ప్రసాదించమని భగవంతుడు మనం కోరుకోవాలండి. అర్థమవుతుంది కదండి. కాబట్టి మనం స్థిత ప్రజ్ఞుడి వలె ఉండాలండి. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం ఎప్పుడు కూడా స్థిత ప్రజ్ఞుడి వలె ఒకేలా ఉండడం మనం నేర్చుకోవాలండి. అదే సమాధి దశ అండి. అంటే బ్రతికున్న మృతుడితో సమానం. మన కోరికలను ఇక్కడ సమాధి చేసేయాలండి. అప్పుడు ఒక వ్యక్తి ఏమైపోతాడంటే పరిపూర్ణ మానవుడు అయిపోతాడంటండి. అదోజు కదండి, ఈ సమాధి దశలోని ఒక వ్యక్తి పరిపూర్ణ మానవుడు అవుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ధ్యాన యోగాలో 3 దశలు మనం చెప్పుకున్నాము. ఇంకా ఫైనల్ గా ఇప్పుడు ఈ ధ్యాన యోగ మన కొరకు మరియు మన సమాజం కొరకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందా లేదా అండి? ఈ సంవత్సరం థీమ్ అదే అండి, యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అలాగే ఒక వేద మంత్రంలో చెప్తున్నారండి, జ్ఞాత్వా దేవం సర్వ పాసాపహానిః క్షీణే క్లేశ జన్మ మృత్యు ప్రహానిః తస్యాపి జ్ఞానాత్ తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవలం అప్తకామః. చూడండి, అంటే జ్ఞాత్వా దేవం, ఆ దేవుణ్ణి తెలుసుకోవడం వలన అన్ని పాపాలు కూడా మాయమైపోతాయి. అలాగే తస్యాపి జ్ఞానత్, 3వ స్థానం అంటే ఆ భగవంతుని ముందు హాజరైనటువంటి ఆ రోజు విశ్వైశ్వర్యం కంటే గొప్పది, తీరని కోరికలు తీరుతాయి అని చెప్తున్నారండి. అలాగే ఇంకొక మంత్రంలో మన వైదిక ధర్మంలో చెప్తున్నారండి, యది శైల సమం పాపం విస్తీర్ణం బహ్యోజనం విద్యతే ధ్యాన యోగేన నాణ్య భేద కదచ్చన. అంటే పర్వతమంతయు గాని బహుయోజన విస్తీర్ణమైనటువంటి పాపము గాని కేవలం ఈ ధ్యాన యోగా చేతే మాత్రమే నశించిపోతాయి అని చెప్తున్నారండి. అర్థమైంది కదండి. అంటే మన కోసం, మన సమాజం కోసం ఈ యోగాలో ధ్యాన యోగా తప్ప మరి ఏ దారి కూడా మనకి లేదు. ఎందుకంటే ఇది రాజులకే రాజు. అయితే ఈ ధ్యాన యోగి అవ్వాలన్నా, ఈ ధ్యాన యోగిలా నిత్యం ఉండాలన్నా 2 పాయింట్స్ అండి, దీంతో అయిపోతుంది.